నల్లులకి భయపడలే గలీజ్ లంచ్ చూడకుండా నేను సాయిగా నవ్వుకున్నా అనుకుంటున్నాను. సాయిగా ఆ తిండికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు. అండ్ నా కాన్స్టిట్యూన్సీలు బచాయించి నువ్వు కూడా నా కాన్స్టిట్యూన్సీలు బచాయించినావు. నేను ఎంత గలీజ్గా తెలియదు నీకు. నేను ఎవ్వరికి భయపడా, సీఎం కాదు, కేటీఆర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవ్వరికి నా తెలుగు రానే రాడు. రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నాం. మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొత్తం ఆఖ్యలో ఇద్దరు అసెంబ్లీలో మొత్తం మొత్తం 90% రెడ్డి ప్లాట్లు బచాయించినామన్నా. బచాయించిన కన్నగా గుద్ద వల్ల ఇంకా వాక్యలో అని చెప్పిన సీఎం అనే కూడా కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన. కవిత ఒక్కతే అరే మా ఫ్యామిలీ అని నేను పోనీ అన్నది. నేను ఎవరికి భయపడ, నేను ఆ స్టైల్ ఉంటా. ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నా, గుద్దాగా ఉందా ఇంకా అనేటంటే అప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో కౌంటరేట్ సపోర్ట్ చేసి ఆయన కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు ఏమి ఆపింది కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్నా అదే హే ఇడు వాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడని బిక్తు నువ్వు పెత్తనంతే హైదరాబాద్ రానియా బిడ్డ అని చెప్పి చేస్తే లేదా నాకు కేటీఆర్ నాకు డిస్టర్బ్ అవుతుంది. నువ్వేంత ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా. నీ అమ్మ నువ్వేం గట్ట ఫాల్తూ ఆడిపించకుండా పాడుకో. మనం హైదరాబాద్ లో మాడోడు సులిగాడు నల్లులకి భయపడలే గలీజ్ లంచ్ చూడకుండా నేను సాయిగా నవ్వుకున్నా అనుకుంటున్నాను. సాయిగా ఆ తిండికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు. అండ్ నా కాన్స్టిట్యూన్సీలు బచాయించి నువ్వు కూడా నా కాన్స్టిట్యూన్సీలు బచాయించినావు. నేను ఎంత గలీజ్గా తెలియదు నీకు. నేను ఎవ్వరికి భయపడా, సీఎం కాదు, కేటీఆర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవ్వరికి నా తెలుగు రానే రాడు. రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నాం. మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొత్తం ఆఖ్యలో ఇద్దరు అసెంబ్లీలో మొత్తం మొత్తం 90% రెడ్డి ప్లాట్లు బచాయించినామన్నా. బచాయించిన కన్నగా గుద్ద వల్ల ఇంకా వాక్యలో అని చెప్పిన సీఎం అనే కూడా కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన. కవిత ఒక్కతే అరే మా ఫ్యామిలీ అని నేను పోనీ అన్నది. నేను ఎవరికి భయపడ, నేను ఆ స్టైల్ ఉంటా. ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నా, గుద్దాగా ఉందా ఇంకా అనేటంటే అప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో కౌంటరేట్ సపోర్ట్ చేసి ఆయన కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు ఏమి ఆపింది కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్నా అదే హే ఇడు వాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడని బిక్తు నువ్వు పెత్తనంతే హైదరాబాద్ రానియా బిడ్డ అని చెప్పి చేస్తే లేదా నాకు కేటీఆర్ నాకు డిస్టర్బ్ అవుతుంది. నువ్వేంత ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా. నీ అమ్మ నువ్వేం గట్ట ఫాల్తూ ఆడిపించకుండా పాడుకో. మనం హైదరాబాద్ లో మాడోడు సులిగాడు